సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన కాకినాడ ఓడలరేవు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా కాకినాడకు చేరుకున్నారు. ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. వేటకు వెళ్లిన సమయంలో పడవ ఇంజిన్తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు తిరిగి కాకినాడకు చేరుకోలేకపోయారు. దీంతో శంకర్పూర్ జెట్టి వద్దకు వెళ్లి అక్కడే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు ప్రభుత్వ సహకారంతో మత్స్యకారుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకుని వచ్చారు. కాకినాడ చేరుకున్న మత్స్యకారులకు ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ స్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన కాకినాడ ఓడలరేవు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా కాకినాడకు చేరుకున్నారు. ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. వేటకు వెళ్లిన సమయంలో పడవ ఇంజిన్తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు తిరిగి కాకినాడకు చేరుకోలేకపోయారు. దీంతో శంకర్పూర్ జెట్టి వద్దకు వెళ్లి అక్కడే ఉండిపోయారు.